వారసత్వ ఉద్యోగాల కల్పనపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగిందన్నారు సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలతో అనేక మందికి ఉద్యోగాలు రాకుండా పోతున్నాయన్నారు. దీనికి పరిష్కారంగా 2014 అక్టోబర్ 11 నాటికి కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించాలని సూచించారు. మరోవైపు 1998లో వీఆర్ఎస్ తీసుకున్న వారి వారసులకు వారసత్వ ఉద్యోగాలు రాలేదని వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. దీనికి సీఎం కేసీఆర్ కూడా ఓకే చెప్పారు. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కావడంతో సమ్హౌ దే టుక్ డిసిషన్ 6th అక్టోబర్ కి ఏదైతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 6 అక్టోబర్ తీసుకున్నటువంటి నిర్ణయం మరి 4 నవంబర్ 2016 నాడు సింగరేణి బోర్డు అప్రూవ్ చేసింది. 20 నవంబర్ 2016 నాడు ఏదైతుందో దీనికి సంబంధించిన సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ఏదైతుందో దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 11/10/2016 అని పేర్కొనటం. ఈ 11/10/2016 కూడా 2 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక ఏదైతే రిటైర్మెంట్ వయో పరిమితి ఉన్నదో 1 సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చింది మేడం. 11/10/2017 వరకు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉన్న వారికి ఈ అవకాశం లభిస్తుంది. దీంతో ఏమైపోయింది, ఈ 11/10/2016 నాటికి రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నటువంటి వాళ్ళు ఈ అవకాశం పొందలేక ఆందోళన గురి కావడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో సింగరేణి కాలరీస్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ఇవాళ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పై మొదటి సంతకం చేస్తారని చెప్పి భావించింది అధ్యక్ష. అది 2 జూన్ 2014 నుండి ఈ 6th అక్టోబర్ వరకు నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడంతో ఈ మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ అవకాశం పొందలేకపోయారు. అంటే ఇప్పటికైనా నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే, మీరు 1 సంవత్సరం రిలాక్సేషన్ ఎట్లాగో ఇస్తున్నారు. ఈ ఇచ్చే 1 year రిలాక్సేషన్ ఏదైతుందో ఈ మొదటి పర్యాయం ఏదైతుందో దాన్ని 11/10/2016 నాటికి రిటైర్మెంట్ వయసు పొందబోయేటటువంటి వారు ఎవరైనా కానివ్వండి వారికి అందరికి అవకాశం ఇచ్చేలాగా చూసినట్టయితే ఇవాళ ఈ 1 year గ్యాప్ లోపటి దాదాపు 2000 పైచీలు కుట్రనుకుంటా అధ్యక్ష, వారికి కూడా రిలీఫ్ ఇచ్చినటువంటి వాళ్ళ మొదటి అధ్యక్ష అంటాం. దానికి మీరు నేనేమంటున్నా, దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 11/10/2016 అన్న దానికంటే దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 11/10/2014 అనేది సరిపోతుంది. అట్లే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ 98 ఉత్తర్వులు నిలుపుదల చేసే కంటే ముందు ఎవరైతే ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ రిటైర్మెంట్ పొంది వారి స్థానంలో వారి వారసులు ఉద్యోగ అవకాశం పొందడానికి మెడికల్ ఫిట్నెస్ కూడా పొందిండ్రు. సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ గోట్ ట్రైనింగ్ ఆల్సో. ట్రైనింగ్ కూడా పొంది కూడా ఆనాటికి ఈనాటి వరకు ఉద్యోగ అవకాశం పొందకుండా మిగిలిపోయినారు వాళ్ళు. దయచేసి వారి గురించి కూడా ఆలోచన చేస్తే మన పూర్తి స్థాయి లోపల విఆర్ఎస్ అండి. ఎగ్జాక్ట్లీ సార్, విఆర్ఎస్. నాది ఒక రిక్వెస్ట్ మీతోని, విఆర్ఎస్ దాని కింద అమౌంట్ ఉంటుంది, మీకు తెలుసు. అది మంచికో చెడుకో అప్పుడు కొంతమంది అమౌంట్ తీసుకున్నారు, ఇంప్లిమెంట్ అయిన స్కీమ్. ఆ సిరీస్లో కొంతమంది తీసుకోలేదు డబ్బులు తీసుకోని వాళ్ళది వీ కెన్ కన్సిడర్.